ఎన్నికల సమయంలోనే రాజకీయాల గురించి చర్చిద్దాం, మిగతా రోజులన్నీ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామంటూ బాన్స్వాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన బీర్కూర్లో రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 2008లో అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీర్కూర్ రైతులను దృష్టిలో పెట్టుకుని నిజాం సాగర్ 26 డిస్ట్రిబ్యూటర్ నుంచి 26/4 ఉపకాల్వ మంజూరు చేశారని, అప్పట్లో కొంతమంది రైతులు అడ్డుపడడంతో ఆ పనులు నిలిచిపోయారని, కాగా ఇప్పుడు బీర్కూర్ రైతులది పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తే ఆ కాలువని తిరిగి సాధించుకోవచ్చని, ఇలాంటి విషయంలో కొంతమంది రాజకీయాలు చేయడం తగదని ఈ సందర్భంగా వారు సూచించారు. సంవత్సరాలు ఎంతో కొంత వాన పడుతుంది కాబట్టి ఎంతో నీళ్ళు రాకపోయినా రైతులు ఇబ్బంది పడి రాత్రులు పగలు చెరువు కింద ఉండి కాలువలకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఒకసారి నీళ్లు పడలేదనుకోండి ఆ పరిస్థితి ఆ రోజు ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ రోజే మన దగ్గర అవకాశం ఉన్నది. పెద్దలు రవీందర్ రెడ్డి గారు అన్నగారు వచ్చారు, నేను చూశారు. ఆయన కూడా మనకు సహకరిస్తా అన్నారు. ప్రభుత్వం ఉంది, మనం ఈరోజు చేసుకుంటే అది మనకు చాలా మేలు అని నేను అనుకుంటున్నాను. బంద్ పెట్టారు. మళ్ళీ మొన్న వచ్చింది జేసీపీలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. 4-5 జేసీపీలు వచ్చినాక ఆపేసారు. ఎందుకోసం జాగింది కాల అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు మొత్తం బంద్ పెట్టేసి మాకు నీళ్లు రాకాసినాయి. ఇప్పుడు కాదు మా తాతల నుంచి రాకాసినాయి. ఇప్పుడు నీళ్లు ఎట్లా చేయాలా? పంట ఎట్లా పండించుకోవాలా? ఆ కాలు వస్తే 4 చెరువులు నిడుతాయి. ఇప్పుడు చేపలు మస్తు కొట్లాడితే ఇప్పటిదాకా కాలే కాల. చాలా ఉన్నాయి. బాజిరెడ్డి హయాంలో కాలువ పరిపాలన అనేది జరిగిందన్న. దయచేసి రైతులందరూ గుమ్మగుడి ఈ హనుమాన్ చౌరస్తా లోన్ చౌక్లో నిలబడి చర్చించడం జరిగింది. దయచేసి రైతులందరూ సహకరించి ఈ యొక్క పంట కాలువను తీసుకురావాలని కోరుతున్నాం. ఏదైతే 26/4 కెనాల్ ఉందో అది ఇదివరకే ఎప్పుడో శాంక్షన్ అయింది ఉంది. దాన్ని కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పట్టించారు. అది ఏదైతే ఉందో ఇప్పుడు కొన్ని చాలా బీర్కూర్కు మంచి రోజులు రాబోతున్నాయి. అది చేస్తే కనుక ఆ వాటర్ అంతా కనీసం బీర్కూర్లో చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ నింపగలుగుతాము. దానికోసానికి అందరూ అస్తే మంచిగా అందరికీ బాగుంటుంది కదా. ఇది కూడా అది కూడా అన్నీ కూడా బాగానే ఉంటుంది కదా. బాగానే అవుతుంది. వదిన ప్రతిసారి 5 రోజులు గ్యాప్ తర్వాత మన చెరువులోకి వస్తున్నాయి. 5-6 రోజుల గ్యాప్ తర్వాత మనకి నీళ్ళు వస్తున్నాయి. ఈ చెరువులని నింపుకుంటూ రావాల్సి వస్తుంది. అందరికీ ఇబ్బంది అవుతుంది. రైతులు వెళ్ళి పొలాల గట్ల మీద కాపలా ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో జరిగితే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అది ఎక్కడున్నదో అక్కడనే ఆగిపోయింది. మన బీర్కూర్ 4 చెరువులలో నీళ్ళు లేక రోజు తిరగడం ఇదంతా ఇప్పుడు మా తరం నాడు తిరగగలుగుతాం. మా వచ్చే పిల్లలు కూడా తిరగలేరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.